గారు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. 3 ఫేజుల్లో దాన్ని చేస్తామని చెప్పారు. మొదటిగా 1,00,000 లోపు రుణమాఫీ జూలై 18వ తేదీన 1,00,000 రూపు రుణమాఫీ చేస్తున్నామని ప్రకటించి 6,000 కోట్లతో 11,34,000 మంది ఖాతాల్లో జమ అయిందని మీరు ప్రకటించారు. రెండోది జూలై 29, 30వ తేదీల్లో 6,000 కోట్లతో మళ్ళీ 6,190 కోట్లతో 6,40,40,000 మంది అకౌంట్లలో సెకండ్ ఫేజ్ పూర్తయింది. ఈరోజు ఆగస్టు 15న మిగిలిన 2,50,000 నుంచి 2 లక్షల లోపు రుణమాఫీ జరుగుతుందని ప్రకటించారు. అసలు మొత్తంగా ఇప్పటి వరకు ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, ఎన్ని వేల కోట్లు మీరు దీనికి ఖర్చు పెట్టారు? ముందుగా చర్చలో పాల్గొంటున్నటువంటి వారికి, మీకు, వీక్షకులందరికీ కూడా 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే మనమందరం కూడా రైతే దేశానికి వెన్నెముక్క అని చెప్పి మనందరికీ కూడా బాగా తెలుసు. అలాంటి రైతుల్లో ఆనందాన్ని నింపాలి, ఆ రైతులకు కావలసినటువంటి ఆదాయాన్ని రెట్టింపు చేయాలి, రైతులకు చేయూతను అందించాలనే ఉద్దేశంతో యూపీఏ 2 ప్రభుత్వంలో సుమారు 73,000 కోట్ల రూపాయలను ఏకకాలంలో దేశవ్యాప్తంగా రైతు రుణమాఫీ చేసినటువంటి ఘనత యూపీఏ ప్రభుత్వాన్ని. అప్పుడు సోనియా గాంధీ, మన మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో చేసినటువంటి ఘనత మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 9.5 సంవత్సరాల నుంచి మీరు ఇందాక ఏదైతే మాట్లాడారో, బానిస సంఖ్యలు దిగి స్వేచ్ఛాయుత వాతావరణంలో మనం తెలంగాణ రాష్ట్రంలో మన ప్రజా పరిపాలన కొనసాగుతుంది అని చెప్పి ప్రస్తావించినటువంటి మా ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ప్రజాభవన్గా మారినటువంటి ప్రగతి భవన్ ఏదైతుందో కనీసం ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి వాళ్లకు, హోంశాఖ మంత్రి వాళ్ళకు కూడా అవకాశం లేనటువంటి ప్రాంతాన్ని కామన్ మ్యాన్ కూడా వెళ్ళి కలిసి సమస్యలు చెప్పుకోవడానికి అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం. మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ప్రజాప్రభుత్వంగా నామకరణం చేసుకొని దా పరిపాలన కొనసాగిస్తున్న తరుణంలో ఆ మాట సంభవించడం జరిగింది. మనమందరం కూడా ఆలోచన చేయాలి. అక్కడటువంటి కంచెను తుంచి ప్రజలకు అవకాశాన్ని కల్పించారనేది మనమందరం ఒకసారి ఆలోచన చేయాలి. దాంతోపాటుగా ఏదైతే రైతు రుణమాఫీ ఉందో 100 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు మొదటి దఫా, 1,01,000 నుంచి లేదా 100 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు 1,50,000 వరకు రెండవ దఫా, 1,50,000 నుంచి 2 లక్షల వరకు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రులందరూ కలిసి ఖమ్మంలో దాన్ని ఈరోజు పూర్తి చేయడం అనేది జరిగింది. గడిచిన 8 నెలల నుంచి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమై అయినప్పటికీ కూడా ఏదైతే మేము రైతులకు ఇచ్చినటువంటి వరంగల్ డిక్లరేషన్లో మా రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో వారి మాటే కాంగ్రెస్ పార్టీకి శాసనం. రైతుల యొక్క ప్రయోజనాలే ముఖ్యం కాబట్టి వారి యొక్క హామీని, వారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడమే మా ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మిత్తమంత్రులందరూ కూడా ఒక శాసనం కాబట్టి దాన్ని నెరవేర్చడంలో భాగంగా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా 31,000 కోట్ల రూపాయలు కేటాయించి సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 66,500 లక్షల మంది రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశంతో ఈ రైతు రుణమాఫీ అనే మహా కార్యాన్ని ముందు వేసుకోవడం జరిగింది. దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా ఈ రైతు రుణమాఫీ చేయలేదు. అయినా తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏ రైతు కన్నా కూడా ఒకటే ఒక ప్రామాణికం, తెలంగాణ రాష్ట్రంలో రైతు అయి ఉండాలి, వారికి పట్టాదారు పాస్బుక్ అయి ఉండాలి, వారు లోన్ తీసుకుని ఉన్నట్టయితే వారికి ఖచ్చితంగా 2 లక్షల వరకు రుణమాఫీ చేయడానికి అవకాశం ఉందని చెప్పి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం ఆ దిశగా ప్రయాణం కొనసాగిస్తుందనేది మీ ద్వారా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంటే సతీష్ గారు, ఇక్కడ మనం ఆలోచించినప్పుడు ఫస్ట్ ఫేజ్లో 11 లక్షల మందికి లబ్ధిదారులు ఉన్నారని, సెకండ్ ఫేజ్లో 6.5 లక్షల మంది లబ్ధిదారులు, థర్డ్ ఫేజ్లో ఎంతమంది, ఎన్ని కోట్లు మీరు రిలీజ్ చేశారు, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు? ఏదైతే సెకండ్ ఫేజ్ విషయానికి వస్తే, థర్డ్ ఫేజ్ విషయానికి వస్తే అక్కడక్కడ కొన్ని మిస్ మ్యాచ్ అయినటువంటి సందర్భం కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే మండలాలుగా ఉన్నటువంటి నోడల్ బ్యాంకులలో కానీ, ఆయా మండలాల్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ సమస్యలు
కొద్ది మేరకు ఉన్నమాట దాన్ని సంబంధిత అగ్రికల్చర్ ఆఫీసర్లకు మా జిల్లా లీడ్ బ్యాంకులన్నీ కూడా వారికి ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది. ఎక్కడెక్కడ కాని పక్షంలో వారందరికి కూడా చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే వారికి లోను మాఫీ కాలేదో వారి యొక్క డాక్యుమెంట్లు తీసుకొని వారి సమస్యను త్వరితగతిన పరిష్కరించండి, దానికి కావలసినటువంటి నిధులన్నీ కూడా ప్రభుత్వం కేటాయిస్తుంది అని చెప్పి కూడా వారికి స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సెకండ్ దఫాలో వచ్చినటువంటి కానీ ఈ థర్డ్ ఫేజ్లో మేము అనౌన్స్ చేసినటువంటి అన్నీ కూడా ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా త్వరితగతిన 0 నుంచి 2 లక్షల వరకు తీసుకున్నటువంటి రైతులందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 66,556 మంది లబ్ధిదారులు కాబట్టి వారందరూ కూడా వివిధ చిన్న చిన్న సాంకేతిక సమస్యలు ఉన్నప్పటికీ వాటన్నిటిని కూడా కంప్లీట్ చేయడానికి బడ్జెట్లో కూడా మీరు చూసినట్టయితే 31,000 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. దాంతోపాటు 72,586 కోట్లు రైతు వివిధ ప్రయోజనాల కోసం కూడా కేటాయించడం జరిగింది. కాబట్టి మా కేటాయింపుల్లోనే ఏదో స్పష్టత ఉంది కాబట్టి ఖచ్చితంగా రైతులందరూ కూడా 2 లక్షల రుణమాఫీ అనేది ఖచ్చితంగా అర్హులైన వారు అందరికీ కూడా అర్హులు అనేవారు ఏ విధంగా ప్రామాణికంగా తీసుకోవడం జరుగుతుందంటే ఖచ్చితంగా పాస్బుక్ కలిగి ఉండాలి. పాస్బుక్ అనేది దాని యొక్క ఓనర్షిప్కు ఎవిడెన్స్ కాబట్టి దాని ఆధారంగానే ఖచ్చితంగా ఎవరైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ తెలంగాణ ప్రాంతంలో భూమి హక్కు కలిగి ఉండడానికి అవకాశం ఉన్నటువంటి ప్రతి రైతుకు దీన్ని వర్తింపజేసే విధంగా మా ప్రభుత్వం కృషి ఉందని చెప్పి మీ ద్వారా అప్పీల్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సతీష్ గారు. కోటేశ్వరరావు గారు, 2 లక్షల రుణమాఫీ పూర్తయిందని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రకటించుకునే ప్రయత్నం చేస్తుంది. నిజానికి ఈ 2 లక్షల రుణమాఫీ పూర్తయిందని అనిపిస్తుందా? అంటే ఇంతకు ముందే మొదటి 2 విడతల్లోనే అనేకమైనటువంటి సాంకేతిక కారణాలతో అర్హులైనటువంటి వాళ్ళు కూడా రుణమాఫీ కాలేదు అనేటువంటి వార్తలు వచ్చినటువంటి అంశం చెప్పింది. ఇప్పుడు 3వ దశలో కూడా బహుశా అలాంటి సమస్య తప్పకుండా ఉండుంటుంది. అయితే ఎంతమందికి ఎన్ని వేల కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగింది అనేటువంటిది ఒక అంశం అయితే, ఇంకా అర్హత ఉండి కూడా రుణమాఫీ కానటువంటి వాళ్ళు, అంటే సాంకేతిక కారణాలతో అర్హత ఉండి కూడా రుణమాఫీ కాని వాళ్ళు ఎంతమంది అనేటువంటిది ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తే తప్ప అంచనాల ప్రాతిపదికన మనం దాన్ని కామెంట్ చేయలేము. ఒకటి మాత్రం వాస్తవం, 2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ చేస్తామన్నటువంటి వాగ్దానాన్ని బడ్జెట్ లో కేటాయించడం, దాన్ని అమలు జరపడం అనేటువంటిది అది హర్షణీయమే. అయితే మిగిలినటువంటి వాళ్ళకి కూడా అంటే బహిరంగంగా ఒక పారదర్శకమైనటువంటి ఇంకా ఇంతమంది ఉన్నారు, ఇంతమంది దరఖాస్తులు చేసుకున్నారు అనేటువంటి అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం